గ్రంథం గురుమిత్ర జర్నీ టు ఇక్స్ట్లాన్ డాన్ యువాన్. కార్లస్ కాస్నడా గురువుగారైన డాన్ యువాన్ గురించి కార్లస్ కాస్నడా రచించిన గ్రంథం. ఆయన మనోభావాలు. అందుబాటులో లేకుండా ఉండటం. 7వ పాఠం. అందుబాటులో లేకుండా ఉండటం. గురువారం 29 జూన్ 1961. దాదాపు ఒక వారం నుంచి ప్రతిరోజు చేసినట్లుగానే డాన్ యువాన్ మళ్ళీ జంతువులకు సంబంధించిన ప్రవర్తన గురించి నిర్దిష్ట వివరాలతో కూడిన డాయు విజ్ఞానంతో నన్ను మంత్రముగ్ధంలో ఉంచాడు. మొదట అతను వివరించాడు. తరువాత అతను ఏదైతే కోలంకి పిట్ట యొక్క వింత పద్ధతి అని పిలిచాడో దానికి సంబంధించిన అసంఖ్యాకమైన వేటాడే వ్యూహాల్ని నిర్ధారించాడు. అతని వివరణలలో నేను అంతగా మునిగిపోయాను అంటే ఒకరోజంతా గడిచిపోయింది. అయితే సమయం ఎట్లా గడిచిపోయిందో కూడా నేను గమనించలేదు. నేను భోజనం చేయటం కూడా మర్చిపోయాను. నేను భోజనం మానటం అన్నది చాలా అసాధారణమైనదని డాన్ యువాన్ సరదా వ్యాఖ్యలు చేశాడు. మీరు సీరియస్గా ఎప్పుడు మాట్లాడుతారో నాకు అస్సలు తెలీదు నేను అన్నాను. తెచ్చిపెట్టుకున్న అసహనానికి సంబంధించిన సంజ్ఞ చేసి పెదాలను టపటపలాడించాడు. సీరియస్గా మాట్లాడటం అంటే అర్థం ఏంటి అనే దానికి సంబంధించిన నీకు ఒక పిచ్చి భావన ఉంది అతను అన్నాడు. నేను చాలా ఎక్కువ నవ్వుతుంటా ఎందుకంటే నాకు నవ్వటం ఇష్టం. అయినప్పటికీ నేను చెప్పే ప్రతిదీ అత్యంత ముఖ్యం అయినది. అది నీకు అర్థం కాకపోయినప్పటికీ అది మాత్రమే ఉంటుంది అని నువ్వు ఆలోచించేలాగానే ప్రపంచం ఎందుకు ఉండాలి? అట్లా చెప్పే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ప్రపంచం ఇంకొక రకంగా ఉండే ఎటువంటి ఆధారం లేదు కనుక నేను చెప్పాను. చీకటైపోతోంది. అతని ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయం అయ్యిందేమో అని నేను అనుకుంటున్నాను. అయితే అతనేమి ఆ కంగారులో లేడు. అయితే వ్యక్తిగతంగా నేను ఆనందిస్తున్నాను. గాలి చల్లగా ఉంది. ఉన్నట్లుండి అతను లేచి నిలబడి మనం ఒక కొండపైకి ఎక్కి పొదలు లేకుండా అంతా శుభ్రంగా ఉన్న ప్రదేశంలో నిలబడాలని డాన్ యువాన్ అన్నాడు. భయపడకు డాయు అన్నాడు. నేను నీ స్నేహితుడిని. నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకోవాలి. మీరు అనేది ఏంటి? భయపడి నేను అడిగాను. డాన్ యువాన్కి నన్ను పరిపూర్ణమైన ఆనందంలో నుంచి పూర్తి భయంలోకి నెట్టే కపటమైన సౌకర్యం ఉంది. రోజులో ఈ సమయంలో ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది డాన్ యువాన్ అన్నాడు. అదే నేననేది. నువ్వు ఏం చూస్తావన్నది విషయం కాదు. భయపడకు. నేనేం చూడబోతున్నాను ఇప్పుడు నాకు తెలీదు. దక్షిణం వైపు దూరంగా సూక్ష్మంగా పరిశీలించి చూస్తూ అన్నాడు. అతనేమి ఆందోళన చెందుతున్నట్లుగా కనబడటం లేదు. నేను కూడా ఆ దిశలోనే చూస్తూ ఉండిపోయాను. ఉన్నట్లుండి హుషారుగా అతను పైకి లేచి ఎడారి పొదలలో చీకటిగా ఉన్న ప్రదేశం వైపు అతని ఎడం చేత్తో చూపించాడు. అది అక్కడుంది. ఉన్నట్లుండి ప్రత్యక్షమైన దాని గురించి అతను ఎదురు చూస్తున్నట్లుగా అన్నాడు. అదేంటి నేను అడిగాను. అది అక్కడుంది. అతను మళ్ళీ అన్నాడు. చూడు పొదలు తప్పితే నాకు ఇంకేమీ కనబడలేదు. ఇప్పుడది ఇక్కడుంది. గొప్ప కంగారుతో కూడిన గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. అది ఇక్కడుంది. ఆ క్షణం ఉన్నట్టుండి వీచిన గాలి నన్ను తాకి నా కళ్ళు మంట పుట్టేలా చేసింది. ప్రశ్నార్థకంగా ఆ స్థలం వైపు తదేకంగా చూశాను. సాధారణం కంటే అతీతంగా అక్కడ అస్సలేమీ లేదు. నేను ఏ ఒక్కదాన్ని చూడలేకపోయాను. నేను అన్నాను. నువ్విప్పుడే దాన్ని అనుభవించావు. అతను బదులు ఇచ్చాడు. అది నీ కళ్ళలోకి వెళ్ళి నిన్ను చూడనివ్వకుండా చేసింది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను ఉద్దేశపూర్వకంగా ఈ కొండపైకి తీసుకువచ్చాను అతను అన్నాడు. మనం గుర్తించదగినట్లుగా ఉంటాం. ఎక్కడైతే ఏదో మన దగ్గరికి వస్తోంది. ఏంటి గాలి మాత్రమే కాదు దృఢంగా డాన్ యువాన్ అన్నాడు. చూడటానికి నీకది గాలిలాగానే కనబడుతుంది. ఎందుకంటే నీకు తెలిసిందల్లా ఏంటంటే గాలి.
ఎడారి పొదల్లోకి తదేకంగా చూస్తూ నా కళ్ళను అలసటకు గురిచేశాను. ఒక్క క్షణం నా ప్రక్కన నిశ్శబ్దంగా నిలబడి తరువాత ఆ దగ్గరలో ఉన్న పొదల దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుప్రక్కలున్న పొదలలో నుంచి కొన్ని పెద్ద కొమ్మల్ని తుంచటం మొదలుపెట్టాడు డాన్యువాన్. అవి ఒక 8 సేకరించి కట్టకట్టాడు. నన్ను కూడా సరిగ్గా అట్లాగే చేసి వాటి అవయవములను తొలగిస్తున్నందుకు పెద్ద గొంతుతో మొక్కలకి క్షమాపణ చెప్పమన్నాడు. అవి మా దగ్గర 2 కట్టలైన తరువాత వాటిని పట్టుకుని కొండపైకి పరిగెత్తేలా చేసి తరువాత 2 పెద్ద కొండరాళ్ళ మధ్యలో నా వీపుపై పడుకునేలా చేశాడు. అత్యంత వేగంతో ఆ కట్టలలోని కొమ్మలతో నా మొత్తం శరీరాన్నంతా కప్పేసి తరువాత అదే దారిలో అతను కప్పేసుకుని తరువాత మనం ఒకసారి గుర్తించలేనట్లుగా తయారయిన తరువాత గాలి అని పిలవబడుతున్న అది ఎట్లా వీచటం ఆగిపోతుందో నేను గమనించవచ్చని ఆకుల మధ్య నుంచి గుసగుసగా డాన్యువాన్ అన్నాడు. ఒకానొక సమయంలో చాలా ఆశ్చర్యకరంగా డాన్యువాన్ అంచనా వేసినట్లుగా వాస్తవంగా గాలి వీచటం ఆగిపోయింది. అది ఎంత మెల్లమెల్లగా జరిగిందంటే నేను దాని గురించి ఉద్దేశపూర్వకంగా ఎదురు చూడకపోవటం కారణంగా నేను ఆ మార్పును మిస్ అయ్యాను. కొంతసేపు ఆకులు గుండా నా మొహం పైన గాలి హిస్ అంటూ వీచింది. ఆ తర్వాత మెల్లమెల్లగా మా చుట్టూతో అది నిశ్శబ్దంగా తయారయ్యింది. గాలి వీచటం ఆగిపోయిందని డాన్యువాన్తో గుసగుసగా చెప్పాను. అయితే నేను ఎటువంటి బాహాటమైన శబ్దం మరి కదలిక చేయకూడదని, ఎందుకంటే నేను గాలి అని దేనైతే పిలుస్తున్నానో అది అసలు గాలి కాదు, కానీ వాస్తవంగా మమ్మల్ని గుర్తుపట్టగలిగే మరి దాని సొంత ఉద్దేశ్యం కలిగినది ఏదో అది అని అతను గొణుగుతూ తిరిగి చెప్పాడు. నేను మొహమాటంగా నవ్వాను. మా చుట్టూ ఉన్న నిశ్శబ్దంతో ఎరుకతో ఉండమని నోటికి గుడ్డ అడ్డు పెట్టుకుని మాట్లాడిన గొంతుతో డాన్యువాన్ నన్ను అప్రమత్తపరిచాడు. మరి అతను నిలబడబోతున్నాడని. అయితే నా ఎడమ చేతితో చాలా సున్నితంగా కొమ్మల్ని ఓ ప్రక్కకి పెడుతూ నేను అతన్ని అనుసరించాలని అతను గుసగుసగా చెప్పాడు. ఒకేసారి మేము నిలబడ్డాం. దక్షిణం వైపు దూరంగా ఒక్క క్షణం తదేకంగా చూశాడు డాన్యువాన్. ఆ తర్వాత హఠాత్తుగా పశ్చిమ ముఖంగా తిరిగాడు. కపటమైంది, నిజంగా కపటమైంది. నైరుతి వైపు ఉన్న ప్రదేశాన్ని చూపిస్తూ అతను గుసగుసలాడాడు. చూడు చూడు, అతను నన్ను కోరాడు. నాకున్న సామర్థ్యం ఉన్నంత మేర మొత్తం తీక్ష్ణతతో నేను తదేకంగా చూశాను. దేన్నైతే అతను సూచిస్తున్నాడో నేను దాన్ని చూడాలనుకున్నాను, కానీ అస్సలు నేను ఎటువంటి దాన్ని గుర్తించలేకపోయాను. లేదా బహుశా ఇంతకుముందు నేను చూడని ఎటువంటి దాన్ని నేను గుర్తించలేదు. చూడటానికి చిరుగాలి చేత కదిలించబడిన పొదలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అవి అలలులాగా కదిలాయి. అది ఎక్కడుంది డాన్యువాన్ అన్నాడు. ఆ క్షణం నా మొహం పైన గాలి పెళ్ళని తగలటానికి అనుభవించాను. చూడటానికి మేం నిలబడిన తర్వాత గాలి వీచటం మొదలైందిలా ఉంది. నేను దాన్ని నమ్మలేకపోయాను. దానికి తార్కికమైన వివరణ ఉంటుంది అక్కడ. డాన్యువాన్ మృదువుగా నవ్వి కారణం వెతకటానికి ప్రయత్నిస్తూ నీ మెదడును శ్రమ పెట్టకు అని అన్నాడు. పద, వెళ్ళి ఇంకొకసారి పొదలను సేకరించాలి డాన్యువాన్ అన్నాడు. ఈ చిన్న మొక్కలను ఎట్లా చేయటాన్ని నేను ద్వేషిస్తాను, కానీ మేము నిన్ను ఆపాలి. మమ్మల్ని మేము కప్పి ఉంచుకోవటానికి మేము ఉపయోగించిన కొమ్మల్ని అతను తీసుకుని వాటిపైన చిన్న రాళ్ళని మరి మట్టిని కుప్పగా పోశాడు. తర్వాత ఇంతకుముందు మేము చేసిన చర్యలనే తిరిగి మళ్ళీ చేస్తూ మేమిద్దరం ఒక్కొక్కరం 8 కొత్త కొమ్మల్ని సేకరించాం. ఈ సమయంలో గాలి ఆగకుండా వీస్తూనే ఉంది. నా చెవుల చుట్టూ ఉన్న జుత్తును అది లేపటం నేను అనుభవించాను. అతను నన్ను కప్పిన తరువాత నేను ఎటువంటి చిన్న శబ్దం మరి కదలిక చేయకూడదని డాన్యువాన్ గొణుగుతూ చెప్పాడు. అతను చాలా తొందరగా కొమ్మలతో నా శరీరాన్ని కప్పి తర్వాత అతను క్రింద పడుకుని అతను కప్పుకున్నాడు. మేము అదే స్థితిలో దాదాపు 20 నిమిషాలు ఉన్నాం. అయితే ఆ సమయంలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. మళ్ళీ ఆ గాలి బలమైన నిరంతర భావావేశం నుండి తేలికపాటి కదలికకి మారింది. నేను నా ఊపిరిని బిగబెట్టి
డాన్ యువాన్ సైగ కోసం ఎదురు చూస్తున్నాను. ఒకానొక సమయం రాగానే అతను చాలా మృదువుగా కొమ్మల్ని ప్రక్కకి జరిపాడు. నేను అదే పని చేసి మేము నిలబడ్డాము. ఆ కొండపైన చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ చుట్టుప్రక్కలున్న పొదల ఆకుల తేలికపాటి కొంచెమైన కదలికలు మాత్రమే ఉన్నాయక్కడ. మా నుంచి దక్షిణాన ఉన్న స్థలంలో స్థిరంగా తదేకమైన చూపులు చూస్తున్నాయి డాన్ యువాన్ కళ్ళు. మళ్ళీ అది అక్కడుంది. పెద్ద గొంతుతో కేక పెట్టాడు డాయ్. నేను అసంకల్పితంగా వెనక్కి గెంతాను. దాదాపుగా నా పట్టు సడలింది. పెద్దగా ఆవశ్యకరమైన గొంతుతో చూడమని నన్ను ఆజ్ఞాపించాడు. నేను అక్కడ ఏమి చూడాలి? నైరాశ్యంతో నేను అడిగాను. అతను ఏమన్నాడంటే, అదేదైతే ఉందో అది గాలి లేదా ఇంకేదైనా అన్నది ఒక మేఘంలాగా లేదా చుట్ట చుట్టుకున్న లాంటిది అన్నది. పొదలకి కొంచెం పైన దాని దారిలో గింగిరాలు తిరుగుతూ కొండపైకి మనం ఉన్న చోటికి వస్తోంది అని. దూరంగా పొదలపైన అలా తయారవ్వటం నేను చూశాను. అక్కడది వస్తోంది. డాన్ యువాన్ నా చెవిలో చెప్పాడు. చూడు, అది మన గురించి ఎట్లా వెతుకుతోందో. ఇది మనల్ని అనుసరించవచ్చు అతను అన్నాడు. ఇది మనల్ని అలసటకి గురి చెయ్యొచ్చు, లేదా మనల్ని చంపవచ్చు కూడా. ఆగాల రోజులో ఈ సమయం అప్పుడు క్షితిజ రేఖ దగ్గర ఉండే మందమైన వెలుతురు ఉన్నప్పుడు అక్కడ గాలి ఉండదు. ఈ సమయంలో పవర్ మాత్రమే ఉంటుంది. ఆ కొండపైన 1 గంట సేపు కూర్చుని ఉన్నాము. అంతసేపు గాలి బలంగా మరియు స్థిరంగా వీస్తూనే ఉంది. శుక్రవారం 30 జూన్ 1961. మేము భోజనం చేసిన తరువాత సాయంత్రం అవుతుంది. అనగా అతని తలుపు ఎదురుగా ఉన్న స్థలం దగ్గరికి నేను డాన్ యువాన్ కదిలాము. నేను నా స్థలం స్పాట్ పైన కూర్చుని నా పుస్తకం వ్రాస్తున్నాను. అతను వీపు ఆసరాగా క్రింద పడుకుని చేతులు 2 మడిచి పొట్టపైన పెట్టుకున్నాడు. గాలికి సంబంధించిన విషయంపై రోజంతా ఇంటి చుట్టుప్రక్కలే మేము ఉన్నాము. మనం ఉద్దేశపూర్వకంగానే గాలికి ఆటంక పరిచామని, అయితే దాంతో అజాగ్రత్తగా ఉండటం మంచిది. నేను కూడా కొమ్మల్ని కప్పుకొని పడుకోవలసి వచ్చింది అని డాన్ యువాన్ వివరించాడు. గాలికి సంబంధించిన భావావేశం డాన్ యువాన్ని అత్యంత చురుగ్గా గెంతేలా చేసింది. డామ్నిట్, అతను అన్నాడు. గాలి నీ గురించి చూస్తోంది. నేను దాన్ని నమ్మలేను. డాన్ యువాన్ నేను అన్నాను నవ్వుతూ. నిజంగా నేను నమ్మలేను. నేను మొండిగా ఉండకుండా ఉండి గాలికి దాని యొక్క సొంత ఉద్దేశ్యము ఉండి నా గురించి చూడటం లేదా మమ్మల్ని గుర్తించి కొండపైకి మా దగ్గరికి దూసుకురావటం అన్న ఆలోచనను ఒప్పుకోవటం అన్నది అసంభవమని అప్పుడే గుర్తించాను. ఆకస్మికమైన గాలి అనేటువంటి ఆలోచన అన్నది బహుశా సాధారణమైన ప్రపంచానికి సంబంధించిన ఒక కోణమని నేను చెప్పాను. అయితే మరి గాలి ఏంటి? సవాలు విసురుతున్న గొంతుతో అతను అడిగాడు. వేడి మరియు చల్లగాలులకి సంబంధించిన సమూహాలు ఉత్పత్తి చేసే వివిధ ఒత్తిడులు, మరి గాలికి సంబంధించిన సమూహాలు నిలువుగా మరియు అడ్డంగా కదిలేలా చేసే ఆ ఒత్తిడులు అని నేను సహనంతో వివరించాను అతనికి. సాధారణ వాతావరణ శాస్త్రానికి సంబంధించిన అన్ని వివరాలను వివరించడానికి నాకు కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఆ వాయువుకు ఉన్నదల్లా వేడి మరియు చల్లగాలి నువ్వనేది భంగపడిన గొంతుతో డాన్ యువాన్ అన్నాడు అని నాకు అనిపిస్తోంది. నేను అని నిశ్శబ్దంగా నా గెలుపును ఆనందిస్తున్నాను. చూడటానికి డాన్ యువాన్ మాటలు రానివాడిలా అయ్యాడు. అయితే అంతలోనే అతను నా వైపు చూసి పగలబడి నవ్వటం మొదలుపెట్టాడు. నీ అభిప్రాయాలే చివరి అభిప్రాయాలు, వ్యంగ్యమైన స్వరంతో అతను అన్నాడు. అవే చివరి మాటలు కాదు. ఒక వేటగాడికి ఏమైనప్పటికీ నీ అభిప్రాయాలు అన్నవి స్పష్టమైన అనవసరమైన మాటలు. ఒత్తిడి అన్నది 1 లేదా 2 లేదా 10 అన్నది ఎటువంటి తేడాని చూపించదు. నువ్వు ఈ అడవిలో లేదా ఇలాంటి నిర్జీవ ప్రదేశంలో నివసిస్తే క్షితిజ రేఖ దగ్గర ఉండే మందమైన కాంతి సమయంలో గాలి శక్తిలా తయారవుతుంది అని నీకు తెలుస్తుంది. ఒక వేటగాడు ఎవరైతే అర్హుడో అతనికి ఆ విషయం తెలుసు. అప్పుడు అతను దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అతను ఎట్లా ప్రవర్తిస్తాడు? అతను ఆ క్షితిజ రేఖ దగ్గర ఉండే మందమైన వెలుతురును ఉపయోగించుకుంటాడు. అయితే గాలిలో శక్తి దాగి ఉంటుంది.
ఎట్లా అది అతనికి సౌకర్యవంతంగా ఉంటే క్షితిజ రేఖ దగ్గరుండే మందమైన వెలుతురు వెళ్ళిపోయేదాకా అతను కప్పేసుకుని కదలకుండా ఉండటం ద్వారా శక్తి నుండి ఒక వేటగాడు దాక్కుంటాడు. అయితే ఆ శక్తి దాని యొక్క రక్షణలో అతన్ని మూసి ఉంచుతుంది. అతని చేతులతో దేన్నో మూస్తున్న సైగ చేశాడు డాన్యువాన్. దాని రక్షణ అన్నది దేనిలాగా? సరైన మాటను వెతుక్కోవటంలో అతను ఆగాడు. అయితే నేను పట్టుపురుగు గూడును సూచించాను. అది కరెక్ట్ అతను అన్నాడు. శక్తికి సంబంధించిన రక్షణ నిన్ను పట్టుపురుగు గూడులా నిన్ను మూసి ఉంచుతుంది. ఆ బహిరంగ ప్రదేశంలో వేటగాడు ఉండొచ్చు. అయితే ఏ చిరుతపులి లేదా ఏ తోడేలు లేదా చిన్న నల్లి కూడా అతన్ని పట్టించుకోదు. ఒక కొండ సింహం వేటగాడి ముక్కు దగ్గరికి వచ్చి వాసన చూడొచ్చు. అయితే ఆ వేటగాడు కదలకపోతే ఆ సింహం వెళ్ళిపోతుంది. ఆ విషయం నేను నీకు భరోసా ఇస్తాను. ఇంకోవైపు ఆ వేటగాడు అతన్ని ఎప్పుడైతే గుర్తించాలనుకుంటాడో అప్పుడు అతను చేయవలసిందల్లా ఏమిటి అంటే క్షితిజ రేఖకు సంబంధించిన మందమైన వెలుతురు సమయంలో కొండపైన నిలబడటం. అయితే అప్పుడు శక్తి అతన్ని వెంటాడుతూ ఆ రాత్రి అంతా అతన్ని వెతుకుతుంది. అందుకని ఒకవేళ వేటగాడు రాత్రిపూట ప్రయాణించాలంటే లేదా ఒకవేళ అతన్ని మెలకువగా ఉంచుకోవాలి అంటే అతను గాలికి అందుబాటులో ఉంచాలి. గొప్ప వేటగాళ్ళకి సంబంధించిన రహస్యం దానిలోనే దాగి ఉంది. దారికి సంబంధించిన ఖచ్చితం అయిన దారిలో అందుబాటులో ఉండటం మరి అందుబాటులో ఉండకపోవటం. నేను కొంచెం గందరగోళానికి గురయ్యి అతను అన్న విషయాన్ని తిరిగి వివరించమని అడిగాను. ఒకడు దాక్కోవటం మరియు బయటికి కనబడటం మధ్యలోని పరస్పర చర్యకు సంబంధించిన కీలకమైన ప్రాముఖ్యతను సూచించటానికి లేదా తెలియచెప్పటానికి అతను క్షితిజ రేఖకు సంబంధించిన మందమైన వెలుతురును ఉపయోగించుకున్నాడని డాన్యువాన్ చాలా సహనంతో వివరించాడు. ఉద్దేశ్యపూర్వకంగా అందుబాటులో ఉండటం మరియు ఉండకపోవటాన్ని నువ్వు నేర్చుకోవాలి అతను అన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుగానే నీ జీవితం ఉంటే తెలియకుండానే అన్ని సమయాలు నువ్వు అందుబాటులో ఉంటావు. నేను ఆక్షేపించాను. నా భావన ఏంటంటే నా జీవితం అన్నది ఎక్కువగా ఇంకా రహస్యంగా తయారవుతోందని. డాన్యువాన్ అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోలేదని. అందుబాటులో ఉండకపోవటం అంటే అర్థం దాక్కోవటం కాదని, లేదు రహస్యంగా ఉండటం కాదని, కానీ చేరుకోవటానికి వీలు కాకుండా ఉండటం, అంచనా వేయటానికి వీలు కానీ లేదా అర్థం చేసుకోవటానికి వీలు కానీ అని అన్నాను. సరే, ఇంకొక దారిలో చెప్పుకుందాం సహనంతో డాన్యువాన్ కొనసాగించాడు. నువ్వు దాక్కుంటూ ఉన్నావని ప్రతి ఒక్కరికి తెలిసిపోతే దాక్కోవటం ఎటువంటి లాభాన్ని చేకూర్చదు. అంటే నువ్వు దాక్కుని ఉన్నా దాక్కుని లేకపోయినా ఒకటే. ఇప్పుడు నీ సమస్య అక్కడ నుండే ఉదయించింది. నువ్వు దాక్కుని ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు దాక్కుని ఉన్నావని. అయితే నువ్వు దాక్కుని ఉన్నప్పుడు అందరూ నిన్ను వేలెత్తి చూపటానికి నువ్వు అందరికీ అందుబాటులో ఉంటావు. నేను భయాన్ని అనుభూతి చెందటం మొదలుపెట్టి తొందరగా నన్ను నేను కాచుకోవాలని ప్రయత్నించాను. నువ్వు సర్దుకు చెప్పుకోకు చెప్పగా డాన్యువాన్ అన్నాడు. ఏమీ అవసరం లేదు. మనం మూర్ఖులం మనందరం. అయితే నువ్వేమీ వేరు కాదు. నా జీవితంలో ఒకానొక సమయంలో నేను నీకులాగా మాటిమాటికి నన్ను నేను అందుబాటులో ఉంచుకునేవాడిని. ఎప్పటిదాకా అంటే బహుశా ఏడవటం మినహా దేని గురించి నాదంటూ ఏమీ మిగల్లేదు. అయితే మామూలుగా నీలాగానే నేను అదే చేశాను. డాన్యువాన్ ఒక్క క్షణం నన్ను విశ్లేషించినట్టుగా నా వైపు చూసి తర్వాత పెద్దగా నిట్టూర్చాడు. అయితే నేను నీకంటే చిన్నగా ఉండేవాణ్ణి అతను కొనసాగించాడు. కానీ ఒకరోజు నాకు చాలు అనిపించింది. నేను మారాను. ఒకానొక రోజు నేను వేటగాడిలా మారినప్పుడు నేను అందుబాటులో ఉండటానికి మరియు ఉండకపోవటానికి సంబంధించిన రహస్యాన్ని నేర్చుకున్నానని చెప్పొచ్చు. డాన్యువాన్ అన్న విషయం నన్ను ప్రక్కదోవ పట్టిస్తోందని అతనితో చెప్పాను. అందుబాటులో ఉండటం అంటే అతను అనే అర్థం ఏంటో నిజంగా నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాను. అతను స్పానిష్ పదబంధాలు ఉపయోగించాడు. పోనర్సి అల్ అలాన్సి మరియు పోనర్సి ఎనెల్ మీడియో డెల్ కామినో. అతను అందుబాటులో ఉంచుకోవటం మరియు అతను చాలా ట్రాఫిక్ ఉన్న దారి మధ్యలో ఉంచుకోవటం. నిన్ను నువ్వు అవతలికి తీసుకుని వెళ్ళిపోవాలి.
అతను వివరించాడు. చాలా ట్రాఫిక్ ఉన్న దారి మధ్యలో నుండి నిన్ను నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. నీ మొత్తం అస్తిత్వం అంతా అక్కడే ఉంది. కనుక దాక్కొని ఉండటం వలన ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు దాక్కొని ఉన్నావు అన్న ఊహ మాత్రమే నువ్వు చేస్తావు. దారి మధ్యలో ఉండటం అంటే నీ ప్రక్కన నుండి వెళ్ళే వాళ్ళందరూ నువ్వు రావటం మరియు పోవటం, నీ కదలికలు, నీ చర్యలను చూస్తుంటారు. అతని ఉపమానం ఆసక్తికరంగా ఉంది, కానీ అదే సమయంలో అర్థమయ్యి అవనట్టుగా కూడా ఉంది. మీరు చిక్కులుగా మాట్లాడుతున్నారు నేను అన్నాను. అతను చాలాసేపు స్థిరంగా తదేకంగా నా వైపు చూసి ఒక రాగాన్ని పాడటం మొదలుపెట్టాడు. నేను నిఠారుగా అయ్యి శ్రద్ధగా కూర్చున్నాను. డాన్ యువాన్ ఎప్పుడైతే ఒక మెక్సికన్ రాగాన్ని పాడాడో నాకేదో గట్టిగా ఇవ్వబోతున్నాడని నాకు మూడిందని నాకు తెలుసు. హే, సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్టుగా నా వైపు చూస్తూ నవ్వుతూ డాన్ యువాన్ అన్నాడు. నువ్వు నిజంగా ఇష్టపడ్డా నీ అందగత్తె స్నేహితురాలతో ఏదైతే జరిగిందో నేను అయోమయపు ఇడియట్లాగా అతని వైపు చూసుండాలి. గొప్ప ఆనందంతో అతను నవ్వాడు. నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆమె గురించి నువ్వే నాకు చెప్పావు, తిరిగి భరోసా ఇస్తున్నట్టుగా అతను అన్నాడు. కానీ ఎవరి గురించి డాన్ యువాన్తో ఎప్పుడూ చెప్పటం నాకు గుర్తులేదు. కనీసం చాలా తక్కువగా ఆ అందగత్తె అమ్మాయి గురించి. అట్లాంటి విషయం గురించి నేను ఎప్పుడూ మీతో పేర్కొనలేదు నేను అన్నాను. ఖచ్చితంగా నువ్వు చెప్పావు. ఆ వాదనని ఖండిస్తున్నట్లుగా అతను అన్నాడు. నేను అడ్డగిద్దాం అనుకున్నాను, కానీ నన్ను అతను ఆపి ఆమె గురించి అతనికి ఎట్లా తెలిసింది అన్నది పట్టించుకోవాల్సిన విషయం కాదని, ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆమెను ఇష్టపడటమని డాన్ యువాన్ చెప్పాడు. నా లోపల అతనిపై ద్వేషభావానికి సంబంధించిన ఉప్పెనను పెంపొందించుకుంటున్న భావన కలిగింది నాకు. ఆపుకోకు, చక్కగా డాన్ యువాన్ అన్నాడు. నీ ముఖ్యమైన భావాల్ని తుంచేయాల్సిన సమయం ఇదే. ఒకానొకప్పుడు నీకు ఒక అమ్మాయి ఉండేది, చాలా ప్రియమైన అమ్మాయి. అయితే తర్వాత ఒకానొక రోజు నువ్వు ఆమెను కోల్పోయావు. డాన్ యువాన్తో నేను ఎప్పుడైనా ఆమెను గురించి మాట్లాడానా అని నేను ఆశ్చర్యపోవటం మొదలుపెట్టాను. అటువంటి అవకాశం లేదనే నిర్ధారణకి వచ్చాను. అయినప్పటికీ నేను చెప్పి ఉండే అవకాశం ఉంది. అతను నాతో ప్రయాణిస్తున్న ప్రతిసారి నిరంతరం మేం ప్రతి విషయం గురించి మాట్లాడుకునేవాళ్ళం. మేం మాట్లాడుకున్న ప్రతిదీ నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను కారు నడుపుతున్నప్పుడు పుస్తకం రాయలేను. నా నిర్ధారణలకు ఏదో రకంగా శాంతించాను అనిపించింది. అతను చెప్పింది నిజమేనని నేను అతనితో చెప్పాను. నా జీవితంలో చాలా ముఖ్యమైన అందగత్తె ఉండేది. ఆమె నీతో ఎందుకు లేదు అతను అడిగాడు. ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికేమీ అన్ని కారణాలు లేవు. అక్కడ ఉన్నది ఒకే ఒకటి, నిన్ను నువ్వు చాలా అందుబాటులో ఉంచుకున్నావు. డాన్ యువాన్ చెప్పిన విషయాన్ని తెలుసుకోవాలని దృఢంగా అనిపించింది. అతను మళ్ళీ నన్ను నా లోపల స్పర్శించాడు. చూడటానికి అతను స్పర్శ ప్రభావం యొక్క విషయ జ్ఞానాన్ని గ్రహించినట్టు ఉన్నాడు. మూతి ముందుకు పెట్టి కొంటె నవ్వాడు. మీ ఇద్దరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, దృఢ నిశ్చయంతో డాన్ యువాన్ అన్నాడు. అదేమన్నా తప్ప? ఘోరమైన తప్పు. ఆమె చాలా మంచి మనిషి. అతను చీకట్లో రాయి వేయటం అన్నది నాకు అసహ్యం పుట్టించేదిగా ఉందనే నిజాయితీ గల భావనని నేను వ్యక్తపరిచాను. వాస్తవం ఏమిటంటే ఎవరు ఆ సీన్లో ఉండి మొత్తమంతా చూసినట్టుగా ఉన్నారో వానికి సంబంధించిన హామీతో అతను చేసే ప్రకటనలు అదంతా అనిపించింది. కానీ అది నిజం. కోపాన్ని తగ్గించేటటువంటి స్వచ్ఛమైన ప్రవర్తనతో డాన్ యువాన్ అన్నాడు. నేను అదంతా చూశాను. ఆమె చాలా మంచి మనిషి. అతనితో వాదించడం అర్థం లేనిదని అప్పుడు నాకు అర్థం అయ్యింది. కానీ నా జీవితంలోని ఆ మానని గాయాన్ని కదిపినందుకు డాయితో కోపంగా ఉండి, మీరు చెబుతున్న ఆ అమ్మాయి అంత మంచిదేమి కాదు అని, పైగా ఆమె చాలా బలహీనమైనది అని నా అభిప్రాయం అని నేను అన్నాను. అట్లాగే నువ్వు కూడా, మెల్లగా అతను అన్నాడు. కానీ అది కాదు ముఖ్యమైనది. ఏది లెక్కలోకి వస్తుంది అంటే ఆమె గురించి నువ్వు ప్రతి చోట వెతికావు. అదే ఆమెను నీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేసింది.
అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి ఒకరి దగ్గర ఎప్పుడు మంచి మాటలే ఉంటాయి. నాకు ఇబ్బంది అనిపించింది, గొప్ప బాధ నన్ను ముంచివేసింది. నాకు మీరు ఏం చేస్తున్నారు డాన్యువాన్? నేను అడిగాను. నన్ను బాధ పెట్టడంలో మీరు ఎప్పుడూ విజయం సాధిస్తారు ఎందుకు? నువ్వు అతిశయోక్తి, సున్నితత్వం, విచారం, గత భ్రాంతిలో మితిమీరి కూడి ఉన్నావు ఇప్పుడు ఆరోపిస్తున్నట్టుగా డాన్యువాన్ అన్నాడు. దీని అంతటికీ సంబంధించిన విషయం ఏంటి డాన్యువాన్? అందుబాటులో లేకుండా ఉండటం అన్నదే విషయం అతను తెలియజేశాడు. గాలితో నేను నీకు చూపించలేని దాన్ని నేరుగా చూపించాలి అనే అర్థంతో మాత్రమే నేను ఆ అమ్మాయి గురించిన జ్ఞాపకాన్ని బయటికి తీసుకుని వచ్చాను. నువ్వు అందుబాటులో ఉండటం వలన నువ్వు ఆమెను కోల్పోయావు. నువ్వు ఎప్పుడు ఆమెకు చేరువలో ఉన్నావు. అయితే నీ జీవితం రొటీన్ అయిపోయింది. లేదు, నేను అన్నాను. మీరు అన్నది తప్పు. నా జీవితం అన్నది ఎప్పుడూ రొటీన్ అవ్వదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది రొటీన్ అయిపోయింది. పిడివాదనగా డాన్యువాన్ అన్నాడు. అది ఒక సాధారణ దినచర్య అయితే అది ఒక రొటీన్ కాదు అనే భావాన్ని నీకు ఇచ్చింది. కానీ నేను భరోసా ఇవ్వగలను, అది దినచర్యే. నేను కోపంతో మౌనంగా ఉండిపోవాలని అనుకున్నాను మరియు విచారంలో మునిగిపోయాను. కానీ ఎందుకో అతని కళ్ళు నన్ను అవిశ్రాంతంగా భావించేట్టుగా చేశాయి. చూడటానికి అవి నిరంతరాయంగా నన్ను ముందుకు తోస్తూనే ఉన్నాయి. ఒక వేటగాడి కళ ఏంటంటే అందుబాటులో లేకుండా అవ్వటం, అతనన్నాడు. ఆ అందగత్తె విషయంలో అది తెలియజేసే అర్థం ఏంటంటే నువ్వు ఒక వేటగాడిలాగా తయారయ్యి ఆమెను మితంగా లేదా తక్కువ కలవాలి, అంతేగాని నువ్వు ప్రవర్తించిన దారిలో కాదు. విసుగు లేదా మోహం మొత్తే భావన మాత్రమే మిగిలే వరకు రోజు విడిచి రోజు నువ్వు ఆమెతో నివసించావు. నిజమేనా? నేను సమాధానం చెప్పలేదు. నేను చెప్పకూడదు అనుకున్నాను. అతను చెప్పింది నిజం. అందుబాటులో ఉండకపోవటం అంటే అర్థం నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి తక్కువగా మితంగా స్పర్శించాలి. నువ్వు 5 స్వీట్లు తినకూడదు, నువ్వు ఒకదాన్ని తినాలి. మామూలుగా ఆహారం వండే పొయ్యిని తయారు చేయటాన్ని నువ్వు మొక్కల్ని నాశనం చేయకూడదు. అవసరం అనుకుంటే తప్పితే గాలికి సంబంధించిన శక్తికి నిన్ను నువ్వు బహిర్గతం చేసుకోకూడదు. వాళ్ళు ఏమీ లేనట్టుగా తయారయ్యి కృషించిపోయేదాకా జనాన్ని ఉపయోగించుకొని పీల్చి పిప్పి చేయకూడదు. మరీ ముఖ్యంగా నువ్వు ప్రేమించే వ్యక్తుల్ని. నేను ఎవరిని ఉపయోగించుకోలేదు, నిజాయితీగా నేను అన్నాను. కానీ నేను ఉపయోగించుకున్నాను అన్నదానిపైనే ఉన్నాడు డాన్యువాన్. అయితే అందువల్ల నేను జనాలతో విసిగిపోయి మరియు డస్సిపోయాను అని నిర్మోహమాటంగా వెల్లడించాను. అందుబాటులో ఉండకపోవటం అంటే అర్థం నిన్ను నువ్వు అలసిపోయేలా చేసుకోవటాన్ని మరి ఇతరుల్ని అలసిపోయేలా చేయటాన్ని ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టాలి, డాన్యువాన్ కొనసాగించాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆకలిగా మరియు నిరాశగా లేకుండా ఎలా అయితే ఒక పూర్ బాస్టర్డ్ ఇంకెప్పుడు అతను మళ్ళీ తినడని భావించి అతను ఎంత అయితే అంత ఆహారం మింగేస్తాడో అంత మొత్తం 5 స్వీట్స్ని అలా డాన్యువాన్ ఖచ్చితంగా నాకు మొట్టికాయలు వేస్తున్నాడు. నేను నవ్వాను. అయితే చూడడానికి అది అతన్ని శాంతపరిచినట్టుంది. అతను నా వీపును చిన్నగా తట్టాడు. ఒక వేటగాడికి తెలుసు మాటి మాటికి అతని ఉచ్చులోకి ఆటను పురి గొల్పగలగటం కనుక అతను ఆందోళన చెందటం అన్నది అందుబాటులో ఉండటం, తెలియకుండానే అందుబాటులో ఉండటం. అయితే ఒకసారి నువ్వు ఆందోళన చెందితే నిరాశకు సంబంధించిన బాహ్యమైనది దేంతో అయినా పట్టుకొని వేలాడటం ద్వారా అంటిపెట్టుకుని ఉంటావు. అయితే ఒకసారి అంటిపెట్టుకుని ఉన్న తర్వాత నువ్వు అలసిపోవటానికి బద్ధుడివై ఉంటావు. లేదా నువ్వు దేంతో అయితే లేదా ఎవరితో అయితే అంటిపెట్టుకుని ఉంటావో దాన్ని అలసిపోయేలా చేస్తావు. నా రోజువారీ జీవితంలో అందుబాటులో ఉండకపోవటం అన్నది గ్రహింపశక్యం కానిదని డాన్యువాన్తో చెప్పాను. నా పాయింట్ ఏంటంటే పని చేయాలంటే నాతో పనున్న ప్రతి ఒక్కరితో నేను అందుబాటులో ఉండాలి అని. నేను నీకు ఇప్పటికే చెప్పాను, అందుబాటులో ఉండకపోవటం అంటే దాక్కోవటం లేదా రహస్యంగా ఉండటం కాదని అర్థం, మెల్లగా డాన్యువాన్ అన్నాడు. అయితే జనాలతో వ్యవహరించకూడదని కూడా కాదు దాని అర్థం.
ఒక వేటగాడు అతని ప్రపంచాన్ని తక్కువగా మరియు ఆ ప్రపంచంలో వస్తువులు లేదా మొక్కలు లేదా జంతువులు లేదా మనుష్యులు లేదా శక్తులు ఉండటాలు లేకపోవటాలతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని ఉపయోగించుకుంటాడు. ఒక వేటగాడు అతని ప్రపంచంతో అన్యోన్యంగా వ్యవహరిస్తాడు. అయినప్పటికీ అదే ప్రపంచానికి అతను అందుబాటులో ఉండడు. అది ఒక విరుద్ధమైనది. నేను అన్నాను, గంటల కొద్దీ రోజుల కొద్దీ అతను అతని ప్రపంచంలో ఉన్నట్లు, అయితే అతను అందుబాటులో ఉండకుండా ఉండలేడు. నువ్వు అర్థం చేసుకోలేదు, సహనంతో డాన్యువాన్ అన్నాడు. అతను అందుబాటులో ఉండడు, ఎందుకంటే అతని ప్రపంచపు రూపు మారిపోయేంత వరకు అతను పీల్చి పిప్పి చేయటం లేదు. అతను దాన్ని చిన్నగా తట్టి ఎంతవరకు అవసరమో అంతకాలం నివసించి ఆ తర్వాత అస్సలు ఒక్క గుర్తు కూడా వదలకుండా వేగంగా అవతలికి వెళ్ళిపోతాడు.